మొన్న 4వ తారీఖు ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నారు విజయ్ని. ఒక్కడగా వచ్చాడు, ఒంటరిగా పోటీ చేశాడు, సింహం సింగిల్గా వస్తుంది, 108 స్థానాలు సంపాదించాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, మగాడంటే వాడు, మగాడ్రా బుజ్జి అన్న విధంగా విజయ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఇటు పవన్ కళ్యాణ్తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా చాలామంది. ఇంకా మిగతా ప్రతిపక్ష పార్టీల గురించి మాత్రమే కాదు, చాలామంది దీని గురించి అంటే విదేశాల్లో ఉన్నటువంటి మేము తోపులము తురుములము మేము ఎడ్యుకేషన్ పర్సన్ అని చెప్పుకునేటటువంటి వారు కూడా మనలాగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఆ నోటికి ఎంత వస్తే అంత ఏది పెడితే మాట్లాడేస్తున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యారో, ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ చేయడానికి వెళ్ళారో కానీ మరి వాళ్ళ బుర్రలో ఇంకా చెదలతోటే ఉన్నాయి. విజయ్ గెలిచాడు, తప్పేమి కాదు, పొగడండి. కానీ ఇతరులతో పోల్చుకోవడం ఫస్ట్ వదిలేయండి. 151 స్థానాలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయాడు. అప్పుడు అంటే మరి ఎందుకు పనికిరానటువంటి వాడ? పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలని ఏ విధంగా చూశాడు? ఆయన మొట్టమొదటిసారి పోటీ చేయలేదు. 2014లో ఆయన పార్టీ పెట్టే నాటికి పవన్ కళ్యాణ్ మీద అంత ఇదేమీ లేదు. ఎందుకంటే 2008లో వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి 2009లో ఓడిపోయిన తర్వాత విలీనం చేసాడు కాంగ్రెస్లో విలీనం చేసేదనే ఉద్దేశంతో దానికి వ్యతిరేకంగా ఎలాగైనా సరే ఒక పార్టీ పెట్టి మన విధానాలు రాష్ట్రాలకి తెలియాలని చెప్పి తెలుగు ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఆయన వెంటనే 2014లో పార్టీ పెట్టాడు. ఎంత నలిగిపోయి ఉంటాడు? అప్పటికే మెగాస్టార్ ఫ్యామిలీ మీద చాలా పెద్ద ముద్ర పడిపోయింది. ఎందుకు పనికిరారు వీళ్ళు రాజకీయాలకి. ఆ సమయంలోనే కదా శ్రీజ కూడా వేరే వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. అటు కుటుంబ పరంగా చూసుకున్నా, ఇటు రాజకీయ పరంగా చూసుకున్నా మొత్తం మెగా ఫ్యామిలీకి ఒక పెద్ద దెబ్బ. చిరంజీవిని అయితే పూర్తిగా ఎందుకు పనికిరాని వాడిగా చూశారు. మరి పవన్ కళ్యాణ్ అని ఆవేశపరుడు, అన్న రాజకీయ పార్టీని విలీనం చేశాడు. ఏం చేస్తాడు ఇతను వచ్చి? అలాంటి నెగిటివ్ టైంలో పెట్టాడు పార్టీని. అలాంటి నెగిటివ్ టైంలో పెడితే 2014లో అప్పుడే ఆయన పెట్టిన 2 నెలల తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అవుతాడు. అంటే సగం మంది ప్రజల్ని కోల్పోవడమే. ప్రాంతీయ పరంగా చూస్తే అందరూ కోల్పోయారుగా. తెలంగాణ ప్రజలు ఈరోజు ఆంధ్ర నాయకులు నమ్ముతున్నారా? నమ్మరు కదా. వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, ఈ వీళ్ళ రాజకీయం వీళ్ళు చేసుకుంటారు. పైగా అప్పుడు కూటమి కట్టినా సరే జనసేన ఎక్కడా పోటీ చేయలేదు 2014లో. 2019లో పోటీ చేశాడు. ఒక్క ఎమ్మెల్యే తప్ప ఆ పార్టీలో 2 దగ్గరలో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు. కానీ ఒక్క రూపాయిని పంచాడా? ఒక్క రూపాయిని పంచాడా? మరి ఇక్కడ విజయ్ డబ్బులు పంచకపోవచ్చు, అంటే ఓటర్లకి డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ డబ్బు ఖర్చు పెట్టాడు. తన అభ్యర్థుల కోసం డబ్బు ఖర్చు పెట్టాడు, ప్రచారం కోసం డబ్బు ఖర్చు పెట్టాడు, ఈ సమావేశాల కోసం. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఇంత ఏం కాదు. దగ్గర తన ఆస్తులు అన్నీ కలిపితే బహిరంగ మార్కెట్లో 2000 కోట్లకు పైగానే ఉంటాయి. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ డబ్బు ఖర్చు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేశాడా? అంత అభిమానగానం ఉన్నా సరే వాళ్ళ పలానా దగ్గర నేను మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను, మామూలుగా కారు మీద ఎక్కువ లేకపోతే చిన్న స్టేజ్ ఏర్పాటు చేసుకున్న మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడికి తన అభిమానులు వచ్చారు. ఎవరినైనా డబ్బులు ఇచ్చి కొన్ని తెప్పించుకున్నాడా? విజయ్ తన పార్టీ అభ్యర్థుల దగ్గర రూపాయి తీసుకోకపోవచ్చు, కానీ ఆ పార్టీ అభ్యర్థులందరూ కూడా అక్కడ ఖర్చులు పెట్టి మరీ గెలిచారు. అలాగని నేను తప్పు పట్టడం లేదు, కానీ మీరు పోలిస్తుంటే చెబుతున్నాను. పవన్ కళ్యాణ్కి విజయ్కి పోలిక ఏంటంటే చెబుతున్నాను. మరి ఇక్కడ దుష్ట శక్తులు ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేస్తే గెలిచేది ఎవరు? లాభపడేది ఎవరు? వైసీపీ. ఆ తప్పుదం చేయకూడదు. ఒంటరిగా పోటీ చేశాను, సింహం సింగిల్గా వస్తుందని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ వైసీపీ చేతికి గనక ఈసారి అధికారం వెళ్ళిపోతే ఎలా ఉండేది? రాక్షస పరిపాలన ఉండేది. మరో పశ్చిమ బెంగాల్ లాగే పరిపాలన ఉండేది. అందులో ఇంకొక సందేహం లేదు. ఎందుకంటే మనము ఇస్తున్నటువంటి పథకాల వల్ల గెలిచాము అని వైసీపీ వాళ్ళు భ్రమపడతారు. దానివల్ల పథకాలు ఇచ్చేస్తారు, పనులు చేయడం మానేస్తారు, అటు పేద ప్రజలు ఆదుకుందామని చెప్పేస్తారు. ఎక్కడి నుండి డబ్బు తెస్తారు? అప్పుల మీద అప్పులు, ప్రభుత్వ స్థలాలు అమ్ముకోవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత గెలుపు మందే కాబట్టి ఇక మనం ప్రతిసారి ఇలాగే గెలిచేస్తామనే ఉద్దేశంతో ఇంకా విచ్చలవిడితనం, రౌడీయిజం పెరిగిపోతుంది. అప్పటికే అనేక మందిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర ఉంది కదా. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన కనుక సపరేట్గా పోటీ చేసి బీజేపీని ఆయన తీసుకురాకపోతే తెలుగుదేశం బీజేపీ కలవు. జనసేన బీజేపీ సపరేట్గా పోటీ చేస్తే ఓట్లన్నీ చీలిపోతాయి. అప్పుడు లాభపడేది ఎవరు? వైసీపీ లాభపడుతుంది. కాకపోతే తెలుగుదేశంకి ఒక 50 స్థానాలు వస్తే రావచ్చు, అంతకుమించి రావు. ఎందుకంటే
వైసీపీ మీద ఉన్న కోపంతో ఓట్లు వేస్తే కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక పరంగా 50 సీట్లు వస్తాయి. జనసేనకు వస్తే ఒక 5-10 వస్తాయి. ఆ లెక్కను చూసుకున్నా వైసీపీకి 100 పైకి స్థానాలు వస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఆగుతారా? ఈరోజు రాష్ట్రాన్ని కాపాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించరు? విజయ్ ఈరోజు అక్కడ పోటీ చేస్తున్నాడంటే ఒక మంచి పీక్గా ఉన్నప్పుడు వచ్చాడు. డిఎంకే మీద వ్యతిరేకత ఉంది. అన్నా డిఎంకే మీద ఎక్కడా కూడా ఒక మంచి పాజిటివ్ లేదు. బీజేపీకి ఎలాగో అక్కడ ఓటు శాతం లేదు. అక్కడ క్యాడర్ లేదు బీజేపీకి. అక్కడ పోటీ చేయగలుగుతుందంటేనే ఇంకా గొప్ప, వీళ్ళందరూ న్యాయం చేసుకొని. అందుకే విజయ్తో కూడా పొత్తు పెట్టుకుంటామంటే విజయ్ రాలేదు. సరే, ఆయన ఇది ఆయనది. ఇంత వ్యతిరేక మీద వచ్చాడు కాబట్టి ఒకేసారి రావడం వల్ల ఆయనకి బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ఏమైనా విడిపోయే పరిస్థితుల్లో ఉందా? లేకపోతే ఆ రాష్ట్రానికి పలానా నాయకుడు ఏమైనా అవసరమా? ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ విడిపోయినటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవజ్ఞుడు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలు అప్పుడు తెలుగుదేశం కేశారు. అప్పుడు కూడా జనసేన తెలుగుదేశం కోసమే పోరాడింది. ఎందుకు? ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో. ఆయన ఇప్పుడు పదవుల కోసం పాకులాడలేదు పవన్ కళ్యాణ్. ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు అంటే పాలనా విధానం తెలుసుకోవడం కోసం, ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసం, అధికారులు ఎలా పనిచేస్తున్నారు, మనం ఏ విధంగా పాలనలో మార్పు తీసుకురావచ్చు, అసలు మన పని ఏంటి, మన విధి విధానాలు ఏంటి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు, ఈ అధికారం దేనికి ఉపయోగపడుతుంది, ఈ అధికారంతో మనం ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవిని తీసుకున్నాడు ఉప ముఖ్యమంత్రిగా. ప్రతి దానికి పోలికి తీసుకొస్తే ఎవడైనా చెప్తాడు? ఇవన్నీ ఎవడైనా గుర్తిస్తాడా? ఇంకా ఇవి కాకుండా అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒకటే మాట, ఆయన పొత్తు పెట్టించి రాష్ట్రాన్ని కాపాడాడు. అంతకంటే ఏం కావాలి? సింహం కాదు ఆయన. సింహం సింగిల్గా వస్తుంది అన్నారు. సింగిల్కి వచ్చిన సింహమే వీళ్ళందరినీ కలిపారు. బీజేపీని, టీడీపీని కల్పించి ఈరోజు దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాడు. అంతకంటే సింహం ఏం కావాలరా? సింహం అంటారు చెత్త వెదవ.